క్రిటిక్ కత్తి మహేష్ రోజు రోజుకు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నాడు. పవన్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు అతన్ని టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలను పక్కన పెడితే అనవసర విషయాలపై ఇష్టానుసారంగా స్పందించి చేతులారా పరువు తీసుకుంటున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. 2017 సంగతి అటుంచితే కొత్త ఏడాది నుంచి మహేష్ తన కత్తికి మరింత పదును పెట్టి పవన్ పై వ్యక్తిగతంగా విరుచుకుపడుతున్నాడు. పవన్ కత్తి మహేష్ లకు రాజీ కుదిర్చేందుకు జనవరి 15వ తేదీని రచయిత కోన వెంకట్ ఫిక్స్ చేసుకున్నప్పటికీ ఆ రోజు పోయి 2 రోజులు గడిచింది. పవన్ అభిమానులు కత్తి మధ్య జరుగుతున్న వివాదానికి కోన వెంకట్ ఫుల్ స్టాప్ పడ్డట్టేనని అందరూ భావించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విషయంపై మంగళవారం వరకు కోన వెంకట్ ఏమీ స్పందించలేదు. ఒక్క సోషల్ మీడియాలోనే కాకుండా టీవీ ఛానల్స్ డెబిట్స్ లోకి కత్తి వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్ చేస్తూనే ఉన్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన పవన్ ఫ్యాన్స్ కత్తికి వార్నింగులు, బెదిరింపులు కాల్స్ సైతం చేశారనే టాక్ నడుస్తుంది. అయినా కత్తి మహేష్ ఏమాత్రం తగ్గడం లేదు. కోన వెంకట్ పై కత్తి ట్వీట్ చేశాడు. అదేంటంటే, ఎక్కడున్నారు సార్, నేను మౌనంగా ఉన్నప్పటికీ నాతో పాటు నా కుటుంబానికి కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి వేధింపులు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి మీరేం చేయగలరు అని కత్తి మహేష్ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ కోన వెంకట్ కౌంటర్ ఇచ్చాడు. మరి సమసిపోతుందనుకున్న ఈ వివాదం రోజు రోజుకి రాజుకుంటుందే తప్ప ఎలాంటి పురోగతి కనిపించడం లేదంటూ పలువురు వాపోతుండడంతో ఎట్టికేలకు కోన వెంకట్ స్పందించాడు. దురదృష్టవశాత్తు ఈ నెల 7న ట్వీట్ పెట్టిన తర్వాత కూడా నువ్వు అదే అంశం మీద కొన్ని టీవీ ఛానల్స్ డెబిట్ లో పాల్గొన్నావు. పవన్ కళ్యాణ్ అతని అభిమానులు అటాక్ చేసేందుకు పలు విద్యార్థి సంఘాలను కూడా రంగంలోకి దించావు. నీ డిక్షనరీలో మౌనానికి మరో అర్థం ఏదన్నా ఉందా అని కోన వెంకట్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. మొత్తానికి చూస్తే కత్తి ఇప్పట్లో తన ట్వీట్స్ ఆపేటట్లు లేడు. మరోవైపు పవన్ అభిమానులు సైతం ఏమాత్రం తగ్గకుండా రెచ్చిపోతున్నారు. వివాదానికి తెరదించి సామరస్యంగా సమస్య పరిష్కరిస్తానని చెప్పిన కోన వెంకట్ సైతం మిన్నకుండిపోవడంతో ఈ వ్యవహారం మరింత ముదిరేటట్లు ఉంది. కత్తి మహేష్ పవన్ ఫ్యాన్స్ ట్వీట్లకు ఎప్పుడు తాళాలు పడతాయో వేచి చూడాల్సిందే.